దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుదాం. యెషయా గ్రంథం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరూపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్మలు పునాదులు కదులుచు మందిరపు ధూపము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు ఆ శరూపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ఇది నా పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను నీ దోషము తొలగిపోయెను అప్పుడు నన్ను ఎవరిని చంపెదను నేను ఎవరిని పంపెదను మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీగా వింటిని. అంతటి నేను చిత్తగించుము నేనున్నాను నన్ను పంపమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు వారు కనులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము ప్రభు చేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ప్రభువా ఎన్నాళ్ళ వరకు నేను అడుగగా ఆయన నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఇండ్లను పాడగు వరకును దేశము బొత్తిగా వీడగు వరకును యెహోవా మనుషులను దూరముగా తీసుకుని పోయినందున దేశములో నిర్జనమైన స్థలములను విస్తారమగు వరకును అలాగున జరుగును. దానిలో 10వ భాగము మాత్రము విడువబడినని అదియును నాశనమగును. సింధూర మస్తకి వృక్షములు నరకబడిన తరువాత అది మిగిలియుండు ముద్దువలే ఉండును. అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ప్రార్థన చేసుకున్నాం. అందరూ కూడా తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు,
నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువా, నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. ఈ వాక్య భాగములో నుండి నాయన మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభువా, నీ వాక్యములో రాయబడింది, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. ఓ ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది కనుక నా తండ్రి, నిత్యము ఈ మధ్యాహ్న సమయంలో మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు మమ్మల్ని బలపరచండి, నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని బలపరచండి. నీ వాక్యము ద్వారా మా జీవితాలు సరిచేయండి, మా ఆలోచనలు సరిచేయండి, మా తలంపులు సరిచేయండి, మా నడవడికలు సరిచేయండి ప్రభువా. మేము కేవలం నాయన నీ వాక్యమునకు ఇష్టముగా ఉండే బిడ్డలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నీ కార్యములు జరిగించండి. ఓ మమ్మల్ని ముందుకు నడిపించండి. మా రోగాలు, మా బలహీనతలు తాకి స్వస్థపరచండి. అన్ని విషయాలు నీ కృపణ దాయిచ్చేయండి. సమస్త ఘనత మహిమను తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు గడిచిన దినములన్నీ కూడా ఆయనకు ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనల్ని కాపాడి, మనల్ని రక్షించి, మనల్ని బ్రతికిస్తూ, మనలను ఆయన సజీవులుగా ఉంచుతూ తన యొక్క ఆత్మీయ జీవితంలో మనలను ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేనటువంటి గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. ఈ దినమున చూడాలని, ఈ దినమున సజీవులుగా ఉండాలని అనేక మంది ఆశపడ్డారు, కానీ వారు ఈ లోకములో లేరు. వాళ్ళ కాలమును ముగించుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ దేవుడు తన యొక్క కేవలం ఆయనకు ఉచితమైన కృప, ప్రేమ, దయ మన మీద ఉంది కాబట్టి మనం సజీవులుగా ఉండగలుగుతా ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన నీతిని బట్టి కానీ, మన భక్తిని బట్టి కానీ, మన విశ్వాసమును బట్టి కాదు కానీ ప్రియులారా, గమనించండి, కేవలము ఆయన యొక్క ఉచితమైన కృప, కేవలం ఆయన యొక్క దయ, ఆయన యొక్క ప్రేమ మాత్రమే. దేవునా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఈ లోకములో అనేక మంది జీవిస్తూ ఉన్నారు. లోకమంటేనే ప్రజలు, లోకమంటే ప్రజలు. లోకములో అనేక మంది జీవిస్తూ ఉంటారు. లోకములో చెడిపిన వాళ్ళు ఉంటారు, లోకములో అబద్ధాలు ఆడేవారు ఉంటారు, వ్యభిచరించే వాళ్ళు ఉంటారు, దొంగలు ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటారు ఏమండి. కనుక వాళ్ళందరితో పాటు పరిశుద్ధులు కూడా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. వారందరితో పాటు పరిశుద్ధులు కూడా ఉంటారు. కనుక లోకం అంటేనే ఆ విధంగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఇటువంటి భయంకరమైనటువంటి ఈ లోకములో, ఈ లోకము పాపముతో, అవినీతితో నిండిపోయిన లోకం ఇది. అబద్ధాలతో, మోసములతో నిండిపోయింది ఈ లోకము.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఒక భయంకరమైనటువంటి పాపము ఈ లోకములో జీవిస్తూ ఉన్నది. కనుక ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం. అందుకనే పౌలు అంటాడు కదా, ఇహలోక మాలిన్యమును మీకు అంటకుండగా మీరు జాగ్రత్తగా ఉండుడి అని అంటాడు ఆయన. ఏమంటున్నాడు? ఇహలోక మాలిన్యము అంటే ఈ లోకంలో ఏముంది? మాలిన్యము. మాలిన్యం అంటే పాపము. మాలిన్యం అంటే ఏంటి? పాపము, అపవిత్రత, మోసము, వ్యభిచారము, దొంగతనము అన్నీ కూడా ఈ లోకములో ఉన్నాయి. కనుక అటువంటి ఇక లోక మాలిన్యము ఉంటున్నటువంటి లోకములో మనం జీవిస్తున్నాం కనుక ఆ మాలిన్యము మనం అంటుకోకుండా మనము ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము కాపాడుకోవాలి. కనుక మనల్ని కాపాడేది ఏది అని అంటే దేవుని యొక్క వాక్యము మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ వాక్యము మనలో ఉంటే, ప్రియులారా గమనించండి, మనలను ఆ వాక్యమే చెడు మార్గాల నుండి తప్పిస్తూ ఉంటుంది, పాపము నుండి తప్పిస్తూ ఉంటుంది. అబద్ధాలు ఆడకుండా, దొంగతనాలు చేయకుండా, ఏమండి, వీటన్నిటి నుండి కాపాడేది దేవుని యొక్క వాక్యము మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వాక్యమును మనం అశ్రద్ధ చేస్తే, ప్రియులారా గమనించండి, మనం ఏం చేయలేం. వాక్యమును అశ్రద్ధ చేయకూడదు. దేవుని యొక్క సన్నిధిని అశ్రద్ధ చేయకూడదు. దేవుని యొక్క సన్నిధిని మనం అశ్రద్ధ చేయకూడదు. దేవుడికి ఇచ్చేటువంటి ఈ సమయము ఖచ్చితంగా మనము ఆ సమయాన్ని ఇవ్వాలి దేవునికి. ప్రభువునందు మన ప్రయాసము వ్యర్థము కాదని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. కనుక ఈ రోజంతా కూడా మీరు దేవుని సన్నిధిలో ఉన్నారంటే దాని యొక్క ఆ పని యొక్క కష్టము ప్రియులారా దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు దాన్ని ఏమి ఊరికి ఉంచేసుకోడు, మీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుడు ఇచ్చేటువంటి ప్రతిఫలము కోసమే మనం ఈ లోకములో ఎదురు చూడాలి. కానీ ప్రియులారా, ఈ లోకంలో మనము ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా అని చెప్పి వాటి గురించి మనము ప్రయాసపడాల్సినంత అవసరము లేవు. ప్రభు చెప్తున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు? మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు ఏమి కావాలో అవన్నీ కూడా వాటంతట అవే వస్తాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా మనం వెతకాల్సిందేది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, మొదట ఆయన నీతిని, నీతి అనగేమిటి? వాక్యమే నీతి. ఆయన నీతిని, మొదట ఆయన నీతిని, రాజ్యమును. రాజ్యం అంటే ఏమిటి? ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క పిల్లలు ఎక్కడైతే ఉంటారో దానిని వెతకమని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకండి, అప్పుడు మీకు ఏమి కావాలో అవన్నీ కూడా వాటంతటయే వస్తాయని చెప్పి ఇక్కడ దేవుడు మనకు వాగ్దానం చేస్తా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయకూడదు. మనం దేవుని యొక్క సన్నిధి అంటే నిర్లక్ష్యముతో ఉండకూడదు. మనం పాటలు నేర్చుకోమన్నప్పుడు పాటలు నేర్చుకోవాలా, వచ్చినా రాకపోయినా పాడుతూ ఉండాలి. ఆ పాటలన్నీ గ్రూప్లో పెట్టాము.
పెట్టి ఎన్ని కనీసం ఒక నెల 2 నెలలు అయిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్టోబర్ నెలలో పెట్టాం. అక్టోబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది. నేర్చుకోవాలా, పాడుతూ ఉండాలా, వినాలా పాటలు. వింటా ఉంటే వాటిని పాడడానికి మనకు వస్తాయి. మనం వినకుండా ఉన్నాం అనుకోండి, మనము పాడలేం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక పాడాలి, పాటలు పాడాలి, నేర్చుకోవాలి. మనం ఆ పాటలు నేర్చుకోకుండా వదిలేసామనుకోండి, మనలో దేవుని భయం లేనట్టే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిని, ఆయన యొక్క భయమును మనం వెతికి దేవునికి సన్నిధిలో మనం నిలబడాల. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యం చదవాలి, వర్తమాన పుస్తకాలు చదవాలి, పరిశుద్ధ గ్రంథం చదవాలి, క్రీస్తు థామస్ యొక్క సందేశాలు చదవాలి. ప్రతిదీ కూడా మనకు సమయం ఉన్నప్పుడు చదువుతూనే ఉండాలి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, మనం ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుతాం. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసించువాడును. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచి తిని అనుకొంటిని. అప్పుడు ఆ శరూబులలో నుండి ఒకడు తాము బలిపీఠం వద్ద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపెదను ఎవరిని పంపెదను నా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన నీవు పోయి నీ జనులతో ఇట్లనము, నీవు నిత్యము నిలుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకుండునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పెను. ప్రభువా, ఎన్నాళ్ళ వరకని నేను అడుగగా ఆయన నివాసములు లేక పట్టణములను మనుషులు లేని ఇండ్లను పాడగు వరకు, దేశము బొత్తిగా బీడగు వరకు యెహోవా మనుషులను దూరముగా తీసుకొని పోయినందున దేశములో నిర్జలమైన స్థలములను విస్తారమగునను, అలాగు జరుగును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక వాక్యం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి 1వ వచనం నుండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవుని అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను
ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ నీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. తనను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము ప్రకారము తాను స్వబుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఇక్కడ చదవబడినటువంటి యొక్క 2 లేఖన భాగాలు యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుంచి కూడా మనం చదివాం. అదేవిధంగా ఈ యొక్క రోమిలికి రాసినటువంటి పత్రిక ప్రియులారా గమనించండి, 12వ అధ్యాయము మొదటి నుంచి మనము 4 వచనాల వరకు కూడా మనం చదివాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. పౌలు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అక్కడేమో యెషయా మాట్లాడుతున్నాడు. అక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ యెషయా ఏమో నేను అపవిత్రుడను, అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడును అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడనంటే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు అర్పించుకునుడని దేవుని వాక్యమును బట్టి మిమ్మలను బతిమాలుకొనుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, పౌలు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ మధ్యాహ్న సమయంలో మనకు అంశం ఏంటంటే, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సజీవ యాగముగా అంటే, సజీవ యాగముగా అంటే అంటే అర్థం ఏంటి? బ్రతికి ఉండగానే అని అర్థం. సజీవముగా, సజీవం అంటే బ్రతికి ఉండటం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ విధంగా అంట? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక రక్షింపబడిన మీరు యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా రక్షింపబడిన మీరు, ప్రభువైన క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము ద్వారా విమోచింపబడిన మీరు మీ దేహములను, మీ శరీరములను, ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే మీ శరీరములను అంటున్నాడు ఆయన. శరీరం అంటే దేహము అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిమ్మలను మీరు ఆయనకి ఏం చేసుకోమంటున్నాడు? ఏం చేసుకోమంటున్నాడు ఆయన? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేనికి అర్పించుకోవాలి? మన శరీరములు ఆయనకి దేనికి అర్పించుకోవాలి?
ఎందుకు మనము ఆయనకు మన జీవితాలను సమర్పించుకోవాలి? దేనికి? ఆయన సజీవముగా ఉండగానే, మీరు బ్రతికి ఉండగానే, మీలో జీవము ఉండగానే, మీ శరీరములను, మీ దేహములను ఆయనకి సజీవ యాగముగా సమర్పించుకోమని పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అనంటే అక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్ములను బతిమాలుకొనుచున్నాను. పౌలు ఏం చేస్తున్నాడంటే రోమా సంఘాన్ని ఏం చేస్తున్నాడండి? బతిమాలుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎప్పుడు బతిమలాడతారు? మనిషిని ఎప్పుడు బతిమలాడతారు చెప్పండి? ఎప్పుడు బతిమలాడతారు? చెప్పిన పని చేయనప్పుడు ఏం చేస్తారు? బతిమలాడతాడు. నాయన కొంచెం చేయరా, చేసి పెట్టరా, దీన్ని చేయి, పని చేయి. నేను కూడా ఈరోజు మిమ్మల్ని బతిలాడతాను. ఎప్పటి నుంచో అడుగుతాను, పాటలు నేర్చుకోండి, ప్రార్థన చేయండి అని. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. పౌలు రోమా సంఘాన్ని బతిమలాడిన రీతిగానే నేను కూడా మిమ్మల్ని బతిలాడుతున్న, పాటలు నేర్చుకోండి, ప్రార్థన చేయండి, ఆలస్యంగా రాబాకండి, 11:30కి 12 గంటలకు రాబాకండి, చర్చికి ఇంటి దగ్గరే ఉండిపోండి లేట్ అయితే. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు బతిమలాడుతున్నాడు అని అంటే పౌలు ఆ కింద రాస్తున్నాడు. ఆయన చదవండి. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. ఏమంటున్నాడు పౌలు ఇక్కడ? ఈ లోకము యొక్క మర్యాదలను అనుసరింపక. ఈ లోకములు ఏమున్నాయి అని అంటే ఆచారాలు ఉన్నాయి. ఈ లోకములు ఏమున్నాయి? ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ లోకం అంతా కూడా దేంతో నిండిపోయింది? పాపముతో నిండిపోయింది, మలినముతో నిండిపోయింది, అపవిత్రతతో నిండిపోయింది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఈ లోకము యొక్క మర్యాద చొప్పున, ఆచారాల చొప్పున, సిద్ధాంతాల చొప్పున దేవుని మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ పౌలు చాలా, మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక. చాలా మంది ఏం చేస్తారంటే, చూడండి ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు జరుగుతున్న కార్యం ఏంటి? ప్రపంచమంతా కూడా ఇప్పుడు క్రిస్మస్ ఆచరిస్తా ఉన్నారు. ఇవి ఏ దినాలు? క్రిస్మస్ యొక్క దినాలు. కనుక ఇక్కడ క్రీస్తును మనం ఏం చేయాలంటే ఆరాధించాలి కానీ ఆచరించకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు మేడం చెప్తా ఉన్నాడు ఆయన. చూడండి ఆయన ఏం చెప్తున్నాడో మనం ఇక్కడ చదువుదాం. తన యొక్క వర్తమానాల్లో ఆయన ఏం చెప్తున్నాడో మనం చదువుదాం. చూడండి, దేవుని యొక్క వరములు ఎల్లప్పుడూ వాటి స్థానములను కనుగొంటాయి అనే వర్తమానంలో క్రీస్తు బ్రహ్మ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వరములు ఎల్లప్పుడూ కూడా వాటి స్థానములను కనుగొంటాయి అనేటువంటి వర్తమానంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు మనకు తానై నిండుగా యేసును ఎంతగానో అభిషేకించారు. ఎంతవరకు అనగా
లోకమునకు ఆయన దేవుని బహుమతిగా యుగాంతముగా అభిషేకించాడు. జ్ఞానులు వారి యొక్క బహుమతులు ఆయనకు అర్పించి విశదీకరముగా గుర్తించబడ్డాయి. ఆయన వారి నిమిత్తము ఏమి చేయబోతున్నాడో మరియు ఆయన ఎవరై ఉన్నది, వారు హృదయములలో వారు ఏమి ఎరిగి ఉన్నారో అది చూపబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మరియు ఆయన ఎవరై ఉన్నది, వారి హృదయములలో వారు ఏమి ఎరిగి ఉండరో అది చూపబడుతుంది. కాబట్టి వారి ఎదుట వారు మొదట చేసిన దానిని ఆశ్చర్యపడినంత వరకు వారు సాగిలపడిరి. వారు ఏం చేశారంట? ఏం చేశారు? జ్ఞానులు ఏం చేశారు? సాగిలపడ్డారంట యేసుక్రీస్తు ఎదుట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటి వాళ్ళు చేసినటువంటి పని ఏమిటంటే, వారు ఆయన ఎదుట సాగిలపడి సంపూర్ణముగా క్రమబద్ధముగా ఆయనను ఆరాధన చేసిరి. క్రమంగా దేవుని ఆరాధనకు ఒక క్రమం ఉంటుంది. దేవుని ఆరాధనకు ఒక పద్ధతి ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ తూర్పు దేశపు జ్ఞానులు గురించి ఇక్కడ క్రీస్తు అబ్రహాము మాట్లాడుతున్నాడు. యేసును ఈ లోకానికి దేవుడు ఎలా ఇచ్చాడంట? ఎలాగిచ్చాడు? ఒక బహుమతిగా ఇచ్చాడంట యేసును. క్రీస్తు అబ్రహాము తన వర్తమానం చేశాడు. ఆయన ఏం చేశాడంటే, చుట్టబడిన కానుక. కానుక అంటే అర్థం ఏంటి చెప్పాలి మీరు? నోరు తెరవండి. కానుక అంటే అర్థం ఏంటి? బహుమానము. కనుక చుట్టబడిన కానుక అంటే దేవుడు ఈ లోకానికి యేసును ఏ విధంగా ఇచ్చాడు అంటే, ఒక కానుకగా, ఒక బహుమతిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుడు యేసుని ఈ లోకానికి ఒక బహుమతిగా, ఒక కానుకగా ఇస్తే, జ్ఞానులు యేసుకు బహుమతులు ఇస్తున్నారు. అది ఆరాధన అంట. అసలైన ఆరాధన అదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలైన ఆరాధన అదే మాట్లాడుతున్నాడు క్రీస్తు అబ్రహాము మాట్లాడుతున్నాడు. అది ఒక క్రమబద్ధమైనది, ఒక క్రమం అంటది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వారు సాష్టాంగపడి సంపూర్ణముగా క్రమబద్ధముగానే ఆయనను ఆరాధన చేసిరి. వారు దానిని సరిగ్గా అర్థము చేసుకొనక ముందే, అంటే అసలు యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అది వాళ్ళకి తెలియదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి పంపించబడ్డ ఉద్దేశము వీళ్ళకి తెలియదు, జ్ఞానులకు తెలియదు. ఆయన వచ్చిన ఉద్దేశము వాళ్ళు ఎరుగక మునిపే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వారు సాగిలపడి ఆయనను ఆరాధించి అటు తరువాత వారు కానుకలు ఆయనకు బహుకరించిరి. మొదటగా ఏం చేశారండి? వాడు సాష్టాంగపడి నమస్కారం చేశారు. రెండోది ఏం చేశారు? కానుకలు అర్పించారు ఆయనకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆయనకు బహుకరించిరి, బహుమతులు ఇచ్చారు. ఎవరికి? యేసుకు. నిజమైన క్రిస్మస్ అదే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏది నిజమైన క్రిస్మస్ అంటే? వారు సాష్టాంగ పడటము, వారు తీసుకొచ్చినటువంటి కానుకలు ఏవైతే ఉన్నావో అవి, ఆ బహుమతులు ఆయనకు అర్పించడమే నిజమైనటువంటి. మనం కొత్త బట్టలు కుట్టించుకోవడం కాదు క్రిస్మస్ అంటే.
మనం బిర్యానీలు చేసుకొని తినడం కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే ఏమిటి? ఆయనకు అర్పించాలి. ఆయనకు మనము బహుమతిగా అర్పించాలి, బహుమతులు అర్పించాలి. ఆయనకు మనము కానుకలు ఇవ్వాలి దేవునికి. ఆయనకు సాష్టాంగపడి నమస్కారం చేయాలి. దేవునా మనకి మహిమ కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి ఇంకా ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. నిజమైన క్రిస్మస్ జరిగింపబడు పద్ధతి అది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం చేస్తున్నారు ఈ రోజున? క్రిస్మస్ అంటే స్టార్లు కట్టడం, ఇల్లుల్ని లైటింగ్ అంతా కూడా అలంకరించుకోవటం, త్రాగటం, ప్యాకెట్ ఆడటం, వ్యభిచరించటం, ఏమండి డాన్స్ వేయటం, రికార్డ్ డాన్స్ వేయటం. ఇది క్రిస్మస్. ఈరోజు లోకంలో జరిగే క్రిస్మస్ అది. అవునే కదా? ఏం జరుగుతుంది ఈరోజు క్రిస్మస్ లో? రికార్డ్ డాన్సులు వేస్తున్నారు. అదే పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, పారంపరమైనటువంటి ఆచారాలతో విడిచిపెట్టండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ లోక మర్యాదలు అనుసరింపక, ఈ లోకములో అనేక మర్యాదలు ఉన్నాయి, వాటినన్నిటిని విడిచిపెట్టండి. వాటన్నిటిని ఆచరించవద్దు మీరు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మరి ఏం చేయమంటున్నాడు ఆయన? ఉత్తమమును అనుకూలమును. ఉత్తమం అంటే మంచిది, ఏది మంచిదో, ఏది అనుకూలమైనదో. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. అది చేయమని ఇక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి ఇంకా ఏం మాట్లాడుతున్నాడు క్రీస్తు మనం చూద్దాం. ఇక్కడ ఆయనను ఆరాధించుము, తరువాత నీ యొక్క కానుకలను బహుకరించుము, మీ శరీరమును సజీవ యాగముగా అనుకూలమైనదిగా సంపూర్ణమైనదిగా దేవునికి సమర్పించుకునము. అది మెట్టుకు ఇక్కడ మూడు కార్యాలు చెప్పాడు ఆయన. ఏం చెప్పాడనంటే, చూడండి, మొదట నీ కానుకలు అర్పించుము, రెండవది బహుమతులు ఇవ్వు, మూడవది ఏంటో తెలుసా? మీ శరీరాన్ని ఆయనకి అర్పించండి. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మరి చేస్తున్నాం మనం? ఎంతవరకు చేస్తున్నాం? ఎంతవరకు? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఎంతవరకు మనము దేవుని యొక్క వాక్యమును నెరవేరుస్తున్నాము అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇదేది కూడా చేయట్లేదండి. మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం నెరవేర్పు చేయటం లేదు. ఇందాక ఇక్కడ ప్రార్థన చేశాం. ఎవరు ప్రార్థన చేస్తున్నాం? ఇక్కడ క్రిస్తామస్ మనకి ఇక్కడ వాగ్దానాలు ఇచ్చాడు. ఏమొచ్చాడో తెలుసా? ఈ చిన్న మందలో ఏ ఒక్కరు ఎత్తబడుటలో తప్పిపోకుండా కాపాడుము. ఏమంటాడు ఆయన? మనం చేసే పనులన్నీ కూడా ఏంటో తెలుసా? తప్పిపోయే పనులే. ఎత్తపడతామా లేదా అనేది మీరే చూసుకోండి. ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా వరకు నేను చేసేది అదే. ఏమని? ప్రభువా, ఈ చిన్న మందులో ఎవరు కూడా తప్పిపోకుండా కాపాడము. నా పని సరిచేయటమే. బలవంతంగా మిమ్మల్ని నేను నడిపించలేను, చేయలేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చూడండి ఇంకా ఏం మాట్లాడుతున్నాడు. జ్ఞానులు అది చేసిన తర్వాత ఏమి జరిగినదో మీకు తెలుసా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు తల్లిని తండ్రి, వారి పెంపుడు తండ్రి సహజముగా, అంటే యేసు యొక్క తల్లి తండ్రి ఎవరు? మరియా, యోసేపు. వాళ్ళు ఆయన యొక్క పెంపుడు తండ్రులు.
అంతేకాని సొంత తల్లిదండ్రులు మాత్రము కాదు. ఎందుకని? ఆయన ఒక రోజు దేవాలయంలో కూర్చొని ప్రసంగిస్తా ఉన్నాడు. దేవాలయం దగ్గర కూర్చొని ప్రసంగిస్తున్నాడు. అప్పటికి ఆయన 3 రోజులు ఆయన తప్పిపోయి వారు పస్కాను ఆచరించడానికి వెళ్ళారు. ఆ పస్సుకు పండుగను వాళ్ళు బలి ఇవ్వడానికి మరియా యోసేపులు వెళితే ఆ పస్కా పండుగకి యేసుక్రీస్తును కూడా తీసుకెళ్లాడు. అప్పుడు ఆయన వయసు ఎంత అంటే 12 సంవత్సరాలు. ఆయన వయసు ఎంత? 12 సంవత్సరాలు. ఆ 12 సంవత్సరాలు అప్పుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వీళ్ళు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఎక్కడ? దేవాలయం మెట్ల మీద కూర్చొని బోధ చేస్తా ఉన్నాడు. వీళ్ళేమో ఎక్కడో తప్పిపోయారని చెప్పి వెతుకుతా ఉన్నారు. అప్పుడు ఎవరో చూసి, బాబు ఇదిగో మీ తల్లిదండ్రులు ఎతుకుతున్నారయ్యా నిన్ను, నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు అని అంటే, అసలు నా తల్లి ఎవరు, నా తండ్రి ఎవరు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడే నా తల్లి నా తండ్రి. చూడండి అక్కడ మాటలు చూడండి. నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడే నా తల్లి నా తండ్రి. అంటే మనమే ఆయనకి తల్లిగా తండ్రిగా ఉంటున్నాం. అది గుర్తుపెట్టుకోండి మీరు. అంటే ఎప్పుడు ఆయనకి తల్లిగా తండ్రిగా మనం ఉంటామో తెలుసా? ఆయన యొక్క చిత్తమును నెరవేర్చినప్పుడు, ఆయన చిత్తాన్ని గైకొన్నప్పుడు, ఆయన చిత్తాన్ని మనం పాటించినప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మనమే ఆయనకి తల్లిగాను తండ్రిగా ఉంటున్నాం. అంటే తల్లి తండ్రి అంటే అర్థం ఏంటి? అసలు ఆత్మీయ అర్థం తల్లిదండ్రి అంటే ఆత్మీయ అర్థం ఏంటి చెప్పండి? తల్లి తండ్రి అంటే ఆత్మీయ అర్థం ఏంటి తెలుసా? పిల్లలకు తల్లిదండ్రులే మార్గము. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఒక మార్గము పిల్లలకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పాడు కదా, ఏం చెప్పాడు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ఎవరైతే నా తండ్రి చిత్తమును నెరవేరుస్తారో వారే నా తల్లి నా తండ్రి. అంటే వారే నాకు మార్గము సత్యము జీవము అని అర్థం. చూసారా ఎంత అర్థం ఉందో దాంట్లో? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మీరు దాన్ని తప్పిపోయి ఎప్పుడు పడితే అప్పుడు రావటం, ఎప్పుడు పడితే అప్పుడు చేయటం, ప్రార్థన చేయకపోవడం, వాక్యాలు చదవకపోవటం, ఏమండి పాటలు నేర్చుకోకపోవడం, ఎంతసేపటికి ఇక లోక సంబంధమైనటువంటి వాటి గురించే. తర్వాత మీ ఇష్టం, అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక లోక మర్యాదలను ఆచరింపక ఈ లోకములో ఉన్న ప్రతి కార్యము మనుషుల యొక్క ఆచారములు తప్ప దేవుని యొక్క ఆచారాలు కావవి. దేవుని యొక్క నియమాలు కాదవి. దేవుని యొక్క క్రమం కాదది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. చూద్దాం ఆయన ఇంకా ఏం చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన యొక్క తల్లి తండ్రి అయి ఉన్నాడు. వారు జ్ఞానులని పిలుచుటలో ఆశ్చర్యమేదియు లేదు సుమ. వారు జ్ఞానులే, వారు నిజముగా జ్ఞానిని కలిగిన వారే. ఈ దినమున మనుష్యుడు ఆ విధమైనటువంటి అదే జ్ఞానము గలవారుగా ఉండునట్లయితే ఎంత బాగుండును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అసలు చూడండి వర్తమానం ఎంత లోతుకు తీసుకెళ్ళాలని వెళ్తున్నాడు క్రీస్తు బిడ్డ. ఇక్కడ నిజంగా వారికి ఉన్నటువంటి జ్ఞానము, వారికి ఉన్నటువంటి తెలివి, వివేకము ఈ దినములలో ఉండి ఉంటే ఎంత బాగుండును. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఎందుకు ఈరోజు ఆ జ్ఞానం లేదు? ఎందుకు లేదు అని అంటే ప్రియులారా, ఈ యొక్క సాంప్రదాయాలు, ఆచారాలు, సిద్ధాంతాలు ఇవి ఎక్కువైపోయినాయి కాబట్టి అందుకు బాధపడుతున్నాడు. ఇక్కడ ఇంకేమంటున్నాడో చూద్దాం. అది జ్ఞానులను క్రీస్తునొద్దకు నడిపించినది, ఆయన యొద్ద నుండి దూరమైపోయి వాడు బుద్ధి లేనివాడు. అయితే జ్ఞానిని అది క్రీస్తునొద్దకు నడిపించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి,
ఆయన యొద్ద నుండి దూరమైపోయిన వాడు బుద్ధి లేనివాడు అంట. వాక్యం నుండి దూరం అయిపోయేవాడు బుద్ధి లేనివాడు అంటే ఎవరు? ఇప్పుడు చూడండి, ఈ లోకమంతా కూడా ఇప్పుడు ఈ ప్రజెంట్ వాక్యములో ఏదైతే లేదో, వాక్యములో ఏదైతే చెప్పబడలేదో, ప్రవక్తల ద్వారా ఏదైతే దేవుడు రాయించలేదో దానిని ఈ రోజున ఈ క్రైస్తవ సంఘము ఆచరిస్తా ఉంది. ఈ రోజున దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవ సంఘములో ఆచరిస్తున్నటువంటి ఆచారాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? వాళ్ళ యొక్క పితరుల యొక్క పారంపర్యమైనటువంటి ఆచారాలవి, పారంపర్యమైన ఆచారాలవి. దేవుడికి ఏం చెప్తున్నాడు అంటే, ఈ లోక మర్యాదలను అనుసరింపక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు క్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము ఆ యొక్క జ్ఞానము కలిగి ఉన్నప్పుడు ఆ జ్ఞానము ఎక్కడికి నడిపిస్తుంది? క్రీస్తునొద్దకు, దేవుని యొద్దకు మనలను నడిపిస్తా ఉన్నది. ఆయనను వెంబడించిన వాడు బుద్ధి లేని వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూద్దాం ఇంకా మనం ఇక్కడ ఏమైనా రాబడిందో మనం చూద్దాం. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉత్తమమైన దాన్ని, అనుకూలమైన దాన్ని మనం ఎన్నుకోవాలంట. ఒకరోజు యేసు ప్రభు లాజరు ఇంటికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లాజరు ఇంటికి వచ్చినప్పుడు ఆయన వస్తున్నాడని తెలుసుకుని అందరూ కూడా ఏం చేశారంటే సిద్ధపడిపోయారు. దేనికి సిద్ధపడ్డారు? వాక్యాన్ని వినడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక వచ్చాడు, ఇంట్లో కూర్చొని మరియా, లాజరు ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ కూర్చొని వాక్యం వింటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మార్త ఆయనకు భోజనం చేయటంలో విస్తారమైన పని కలిగి ఉందంట. ఎవరికి భోజనం చేయడానికి? యేసుక్రీస్తుకి భోజనం చేయడానికి ఆమె విస్తారమైనటువంటి. అప్పుడు ఆయన ఏమంటాడు అంటే, మార్తా, నీవు ఇహలోక సంబంధమైనటువంటి వాటిలో ఆసక్తి కలిగి ఉన్నావు, కానీ మరి అయితే ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. గనుక ఏది ఉత్తమము అని అంటే, ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యము వినటమే ఉత్తమమైనది, అనుకూలమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉత్తమమైనది, అనుకూలమైనది. మరి యేసుక్రీస్తు అన్నం వద్దా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవసరమైతే ఆయన అన్నం పెట్టగలరు ఆ టైంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3 రోజులు ఆయన దగ్గర కూర్చొని ఉండిపోయారు. ఎంత? 8,000 మంది, 5,000 మంది 3 రోజులు కూర్చొని వాక్యం విని అలాగే వింటా ఉన్నారు. 3 రోజులు ఆయన వాక్యం చెప్పడం ప్రారంభించాడు. 3 రాత్రులు 3 పగలు గడిచిపోయినాయి. ఆయన స్టాప్ చేయలేదు. వీళ్ళు కూడా ఒక్కరు కూడా లేచి 3 రోజులు వాళ్ళకి పాస్ రాలేదా? రాలేదా? పాస్ వచ్చిందా రాలేదా? వాళ్ళకి బాత్రూంలో వచ్చిండవా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
నేను అనుకుంటున్నాను వాళ్ళు పూర్తిగా పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలోకి వెళ్ళిపోంటారు. వాళ్ళ ఆకలి దప్పులు ఇవేవి కూడా వాళ్ళకి ఇంక అనుభూతి అసలు లేనే లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే అక్కడ నేటికి 3 దినములు అయింది. 3 రోజుల నుంచి వీళ్ళు ఇక్కడే మనతోనే ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక వీళ్ళకి మీరే ఆహారం పెట్టి పంపించండి, మీరే వీరికి భోజనం పెట్టి పంపించండి. పేతురు అంటున్నాడు, ప్రభువా ఈ అడవిలో మేము ఎక్కడికి వెళ్ళి తీసుకురాగలం, ఊరు చాలా దూరం ఉంది కదా. ప్రభు అంటున్నాడు, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఒక పిల్లవాడు ఏం చేశాడు అని అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొచ్చాడంట. ఆ 5 రొట్టెలు తీసుకున్నాడు, 2 చిన్న చేపలు తీసుకున్నాడు. ఆయన ఆకాశం వైపు ఎత్తి ప్రార్థించాడు. ఏం చేశాడు అని అంటే ఆశీర్వదించి దీవించాడు. దీవించగానే వచ్చిన వారు 5,000 మందికి సమృద్ధిగా తిన్నారు వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ పురుషుల సంఖ్య రాయబడింది 5,000 మంది అని. ఇక స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, అవి తిని వారు తృప్తిగా తిని మిగిలిన ముక్కలు గంపల నిండగా ఎత్తిరి. ఎన్ని ఎత్తారు? 12 గంపలు ఎత్తారంట. ఇంకా దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఏది ఉత్తమము అనంటే దేవుని వాక్యమును వినుట ఉత్తమమైనది, దేవుని ఆరాధించుట ఉత్తమమైనది, ఆరాధించుటకు సమయమునకు రావడమే ఉత్తమమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉత్తమమును అనుకూలమైనవేవి. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకునుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మీ మనసు మారి రూపాంతరమగుట వలన నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. మీరు ఆ విధంగా చేస్తే ఏమైందంట? నూతన పరచబడతారంట మీరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయబడతారు? నూతన పరచబడి రూపాంతరం పొందుతారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు మనకు రూపాంతరం వస్తుంది? ఎప్పుడు మన యొక్క శరీరాలు రూపాంతరం చెందుతాయి? ఏమండి? ఆయనకు అనుకూలమైనది చేసినప్పుడు, ఆయన చిత్తమేదో గ్రహించినప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మన యొక్క పితరుల యొక్క ఆచారములను విడిచిపెట్టినప్పుడు, ఇకలోక మాలిన్యములు, ఇకలోక మర్యాదలను ఆచరింపకుండా ఎప్పుడైతే మనం ఉంటామో, దేవునికి అనుకూలమైన పనులు ఎప్పుడైతే చేస్తామో, దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే గ్రహిస్తామో, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు మనము ప్రియులారా రూపాంతరం చెందుతాం. రూపాంతరం, మన శరీరాలు మార్చబడతాయి. ఎప్పుడు మన మనస్సు ముందు మారాలా. మన మనసు మారినప్పుడు మన శరీరము ఏమైంది? రూపాంతరపరచబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది చెందుటకు, మన మనస్సు మారి రూపాంతరము చెందుటకు మనలో మనమే సజీవ యాగముగా మనం ఆయనకి ఏం చేసుకోవాలంట? అర్పించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యెషయా ఏమంటున్నాడో తెలుసా? ఇక్కడ యెషయా ఏమంటున్నాడు? నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. చూడండి, అధ్యాయం మనం చదువుదాం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, జనుల మధ్యను నేను నశించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా నేను కనులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు
ఆ సెరూపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి ఇది నీ పెదవులకు తగిలెను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమును ప్రాయశ్చిత్తమాయను నీ దోషము తొలగిపోయినని అనెను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవరు పోదురని ప్రభు సెలవిగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన నీవు పోయి నీ జనులతో ఇట్లను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు యెషయా ఏమంటున్నాడంటే ఇక్కడ, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, నేను ఈ జనులు కూడా అపవిత్రమైన వారు, జనుల మధ్య నివసించువాడు. ఈ జనుల మధ్య నేను అపవిత్రమైన జనుల మధ్య నివసించుచున్నాను, నేను నశించి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా అని చెప్పినప్పుడు ఆ యొక్క కారుతో నిప్పులతో మనుచున్నటువంటి ఒక ఇనప కడ్డీని తీసుకుని వచ్చి ఆయన పెదాలకు అంటించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడైతే అంటించాడో అప్పుడు ఒక స్వరం వినబడతా ఉంది, ఇప్పుడు ఎవరు పోవుదురు నా నిమిత్తము. అప్పుడు యెషయా అంటున్నాడు కదా, ఇదిగో నేనున్నాను, నన్ను పంపుము. ఆయనకి ఆయన ఏం చేసుకుంటున్నాడంటే అర్పించుకుంటున్నాడు సజీవ యాగముగా దేవునికి. యెషయా అంటున్నాడు, ఓ ప్రభువా నేనున్నాను, నన్ను పంపము. దేవుడు అనుమతి వచ్చినప్పుడు, ఓ యెషయా ఇప్పుడు దాకా నువ్వు అపవిత్రమైన పెదవులు గలవాడు అన్నావు కదా, నేను అపవిత్రుడని చెప్పావు కదా. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి ఇప్పుడేమో నేను వెళ్తానని చెప్తున్నావు, అప్పటి వరకు నేను వెళ్ళను, వాళ్ళు అపవిత్రులు, నేను కూడా అపవిత్రమైన పెదవులు గలవాడిని. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కారు నిప్పు వచ్చి ఆ యొక్క యెషయా యొక్క పెదవులను కాల్చిందో, యెషయా ఏమైపోయాడంటే మారాడు, మనసు మారిపోయింది, రూపాంతరం చెందాడు. ఇప్పుడు ఆయన సమర్పించుకుంటున్నాడు. ఏమంటున్నాడు, ఇదిగో నేనున్నాను, నన్ను పంపు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అటువంటి ఆసక్తి ఉండాలి. యేసుక్రీస్తు యొక్క రక్తము, క్రీస్తు బెనహమ యొక్క రక్తము ద్వారా నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను పవిత్రులుగా తీర్చబడిన మనము అటువంటి ఆసక్తి లేకపోవడము, అటువంటి జీవితం లేకపోవడము చాలా భయంకరము. దేవుడు చేసినటువంటి ఆ పని అంతా కూడా వ్యర్థమైపోతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక అపవిత్రమైనటువంటి జనుల మధ్య నేను నివసించుచున్నాను, నేను కూడా అపవిత్రమైన పెదవులు గలవాడును. ఎప్పుడైతే ఆ దూత వచ్చి ఆయనకు ఆ యొక్క పెదాలను అగ్ని అంటించిందో, ఇప్పుడు అంటున్నాడు యెషయా, ఇదిగో నేనున్నాను, నన్ను పంపు, నన్ను పంపు. ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తం ఆయను. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తొలగిపోయాను. ఎప్పుడైతే ప్రియులారా గమనించండి, ఆ పెదాలకు ఆ యొక్క నిప్పు తగిలిందో ఆయన పాపం వెళ్ళిపోయిందంట, ఆయన దోషం తొలగిపోయిందంట. ఇప్పుడు ఏమైపోయాడు యెషయా? పవిత్రుడైపోయాడు. యెషయా ఆ రోజులో ఏ రక్తము లేదు యెషయా కింద. యెషయా ఏ రక్తము కింద ఉన్నాడు? అప్పుడు గొర్రెల యొక్క రక్తము కింద ఉన్నాడు, మేకల యొక్క రక్తము కింద ఉన్నాడు యెషయా అప్పుడు. అయినా సరే యేసుక్రీస్తు స్వాధీనపరుచుకున్నాడు గాలిని స్వాధీనపరుచుకున్నాడు. ఆయన సముద్రాన్ని ఏం చేశాడు? స్వాధీనపరుచుకున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు బెనహము సృష్టిని ఆయన లోపరుచుకున్నాడు. ఆయన
ఆయన యొక్క ఆ పర్వతం మీదకి, ఆ సన్సెట్ పర్వతం మీదకి వెళుతూ ఉంటే ఒకరోజు మంచు తుఫాను వస్తా ఉంది. కానీ ఆయన లోపరుచుకున్నాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక రోజున ఆయన ఇంటి వెనకాల, ప్రియులారా గమనించండి, ఏదో ఒక ముళ్ళ తుప్పలాగా ఉంటే అవన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే క్లీన్ చేస్తా ఉన్నాడు మొత్తం కూడా. ఆ సమయంలో ప్రియులారా గమనించండి, ఈ యొక్క తేనె తీగలు అవి గూడు పెట్టుకున్నాయి అక్కడ. ఆ గూడును కూడా ఆయన ఏం చేశాడంటే కదిలించేటప్పటికి అందులో ఉన్నటువంటి ఆ యొక్క కుట్టే ఈగలన్నీ కూడా బయటకు వచ్చాయి. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కుట్టే ఈగలన్నీ కూడా బయటకు వచ్చేసినాయి. ఇంకా ఆయన చుట్టూ ఆ మోకరించి గుయ్యి గుయ్యి అని చెప్పి తిరుగుతా ఉన్నాయి ఈగలు కొట్టడానికి. వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా? రైతు నన్ను క్షమించండి, మీ యొక్క ఇల్లుని నేను కదలించాను, పాడు చేశాను అని చెప్పి వారిని క్షమాపణ కోరాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వెంటనే ఆ ఈగలు ఒక్కడు కూడా ఆయన కొట్టుకుండా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయినాయి. మొత్తం కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఒక పిన్ డ్రాప్ సైలెంట్గా అయిపోయింది. అప్పుడు మళ్ళా ఆయనకి డౌట్ వచ్చిందంట, అసలు ఉన్నాయా ఈగలు, ఎటైనా పోయినాయా అని చెప్పి అనుకున్నాడంట ఆయన. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పక్కనే ఆయన కుమారుడు ఉన్నాడంట, బిల్లిపాలు ఉంటే ఆ బిల్లిపాలను అవి చుట్టుముట్టి కుట్టడానికి వచ్చేసినాయి. అప్పుడు ఆయన ఆజ్ఞాపించాడు, ఒక్క ఈగ కూడా నా కుమారుడు కుట్టడానికి వీల్లేదని చెప్పి ఆజ్ఞాపించాడు ఆయన. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. బిల్లిపాలు ఆ ఈగలకు చూసి భయపడ్డాడు, అరుస్తున్నాడు అక్కడ. వెంటనే ఎప్పుడైతే ఆయన ఆజ్ఞాపించాడో ఆ ఈగలను కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినాయి. దేవుడి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక్క ఈగ కూడా కనబట్టలేదండి. మళ్ళీ ఆయనకి డౌట్ వచ్చి అసలు ఉన్నాయా, ఎటైనా పోయినాయని చెప్పేసి ఆయన అన్నప్పుడు ఒక ఈగ మళ్ళీ బయటకు వచ్చి బొయ్యి అని తిరిగి ఆయన చెవులోకి వెళ్ళి ఏదో చెప్పినట్టు అనిపించిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం చెప్పిందో తెలుసా? మేము ఎక్కడ పోరా, ఇక్కడే ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నువ్వు మాట ఇచ్చావు కాబట్టి నీ మాటకి మేము లోబడి నీ కొడుకును కొట్టకుండా పక్కనే ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మేము ఎక్కడికి బాలా, ఇక్కడే ఉన్నాం. నువ్వు ఆజ్ఞాపిస్తే మళ్ళా బయటికి చూసారా, ఈగలను లోపరుచుకున్నాడు ఆయన, ఆ కంతి ఈగలను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అటువంటి ఒక మహత్కరమైనటువంటి కార్యాలు జరిగే సమయంలోకి మనం వచ్చాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనం అశ్రద్ధ చేస్తున్నాం? దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్య స్వభావంతో మనం ఉండిపోతాం. దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా, వినయము విధేయత లేకుండా, ప్రియులారా ఉండద్దు. అలా ఉండద్దు. మనం అలా ఉంటే దేవుని కార్యాలు మనం తప్పిపోతాం, వాక్యాన్ని తప్పిపోతాం. ఆయన ఏమంటున్నాడు? ఈ చిన్న మందులో ఏ ఒక్కరు కూడా ఎత్తబడుట్లో తప్పిపోకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు క్రీస్తు నామమున. ఆయనాడు ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళ గురించే ప్రార్థన చేయలేదు ఆయన, మనందరి గురించి కూడా ఆయన ప్రార్థన చేశాడు అప్పట్లోనే. ఆయన అంటున్నాడు, ఎక్కడెక్కడైతే ఈ చిన్న మందిగా కూడుకుని ప్రార్థిస్తున్నారో వారందరిని కాపాడమని ప్రార్థిస్తున్నాడు ఆయన. వారందరూ కూడా తప్పిపోకుండా ఉండాలని ప్రార్థించాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు సజీవ యాగముగా మీ జీవితాలను, మీ శరీరాలను, మీ ఆలోచనలు, మీ తలంపులు సమస్తము కూడా దేవుడికి అర్పించుకోండి సంపూర్ణంగా. ఒక తీర్మానం కలిగి, ఒక యథార్థమైన జీవితం కలిగి, దేవుడంటే భయము భక్తి కలిగి జీవిస్తూ, ఇక లోకమైన మాలిన్యం అంటకుండగా, లోకం యొక్క ఆ యొక్క పారంపర్యమైన ఆచారాలు వెంబడించకుండగా, దేవుడి యొక్క వాక్యాన్ని గౌరవిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని వినయము విధేయతతో మనము సంపూర్ణంగా విధేయులమై
మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్రములు నాయన. మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఓ పరమ తండ్రి, ఇప్పటి వరకు నాయన నీ వాక్యము ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడి, ఓ ప్రభువా నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని బలపరిచి, నీ వాక్యము ద్వారా మా జీవితాలు సరిచేస్తున్నందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభువా. నిశ్చయంగా నాయన మా జీవితాలు సరిచేయండి, మా ఆలోచనలు సరిచేయండి, మా తలంపులు సరిచేయండి, మా నడవడికలు సరిచేయండి ప్రభువా. ప్రభువా మేము కేవలం నాయన నీ వాక్యమునకు ఇష్టముగా ఉండే బిడ్డలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దండి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి. మీరు మమ్మల్ని బలపరచండి నాయన. అదుగు నా ప్రభు సహాయం చేయండి. అన్ని విషయాలు నీ కృపను దయచేయండి. ఎత్తబడిన ప్రతి ఒక్క వాక్యము కూడా నీ బిడ్డల ప్రభు గ్రహించి వాక్యానుసారంగా జీవించే జీవితాలు నాయన బిడ్డలకు దయచేయండి. వాక్యానికి లోబడే జీవితం దయచేయండి. వాక్యమునకు వినయము విధేయత జీవించే బిడ్డగా మీరు తీర్చిదిద్దండి. ఆ యెషయా తన జీవితాన్ని సమర్పించుకొని నేనున్నాను ప్రభు నన్ను పంపుము అని చెప్పిన ఆయన అంటున్నాడు ప్రభు. నిజంగా నాయన ఈ చివరి దినాల్లో నిజమైనటువంటి యెషయా క్రీస్తు థామస్ యొక్క నాయనాదుగున తండ్రి బలి అర్పణ కింద నాయన మేము ఉన్నాం తండ్రి. మా పాపములు, మా దోషములు, మా అపరాధములు అన్నీ కూడా నాయన ఆయన తీసుకుని వెళ్ళాడు ప్రభు. ఓ ఆయన మోసాడు ప్రభు. ఓ నిశ్చయముగా అతను మా నిమిత్తమై ఆయన పంపించినందుకే మీకు వందనాడు ప్రభు. మా దోషములు ఆయన ద్వారా మీద మోపబడి ఓ నాయన తొలగిపోయా నాయన తీసుకొని పోబడినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాడు తండ్రి. ఓ ప్రభు ఆయన క్రీస్తు మీకు వందనాలు. ఓ ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి, బలపరిచి ముందుకు నడిపించండి.